హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే హైదరాబాద్లో అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు జాబ్ మీద జరగబోతుంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వెళ్ళైతే అటెండ్ అవ్వండి. నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా, ఎప్పుడు టైమింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా, ఎందుకంటే ఈ రోజే కాబట్టి జాబ్ మీద. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. చూసుకుంటే మనకైతే ఇక్కడ నిరుద్యోగులకు అయితే మనకు ఓఈలో అయితే జాబ్ మేల్ అయితే జరగబోతోంది. సో దాదాపు మనకు శాలరీస్ చూసుకుంటే 25,000 వరకు వచ్చేటువంటి ఉద్యోగాల గురించి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ మేల్ జరుగుతూ ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అందరికి తెలుసు. ఇందులో అయితే మనకు 28వ తారీఖు అనగా ఈ రోజే మనకు ఇక్కడ కొన్ని ఉద్యోగాలకైతే మనకు ఇక్కడ జాబ్ మేల్ అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు మనకి ఇక్కడ 100 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మరి ఏమేమి అర్హతలు ఉండాలి, ఎవరు అటెండ్ అవ్వచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం మరి. సో చూసుకుంటే మీకు అందరికి తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ మనకు తార్నాక హైదరాబాద్లో ఉంది. సో అక్కడైతే ఈ యొక్క జాబ్ మేల్ అయితే జరుగుతూ ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయం ఉంది కదా, అందులో వచ్చేసి మనకు ఈ నెల 28వ తేదీన మనకైతే బిగ్ జాబ్ మేళాలు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరంటే ఇక్కడ మనకు వచ్చేసి కంపెనీ చూసుకుంటే అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్లకు దరఖాస్తులను అయితే ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫార్మసిస్ట్ అండ్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు. దాదాపు వీళ్ళైతే 100 ఉద్యోగాలు అయితే ఈ యొక్క జాబ్ మేళ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ యొక్క ఫార్మసిస్ట్ అండ్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ 2 ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అటెండ్ అవ్వండి, జాబ్ అయితే కొట్టండి. సో చూద్దాం మరి ఏ విధంగా ఎవరు అటెండ్ అవ్వాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బి ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ లేదనుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఎవరైనా ఉంటే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఏజ్ విషయానికి వస్తే 30 సంవత్సరాల వయసు మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్ మీద మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 35 ఇయర్స్ లోపు అయితే మీరు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో ఎంపికైన వారికి అయితే ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకు 12,000 నుంచి 25,000 వరకు అయితే మీకు జీతం అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, 12,000 నుంచి 25,000 వరకు అయితే మీకు శాలరీ వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. నేను డిస్ప్లే మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. 8247656356 ఈ యొక్క ఫోన్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే క్వాలిఫికేషన్ వాళ్ళు అటెండ్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మనకు వారికి సంబంధించినటువంటి విద్యార్థి సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ అండ్ అదేవిధంగా జిరాక్స్ సెట్తో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఉంది కదా, ఆ కార్యాలయంలోకి అయితే మీరు వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి, తేదీ వచ్చేసి జనవరి 28, 2026 తేదీన అయితే ఈ యొక్క జాబ్ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా వెళ్ళి ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి. మనకు ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మనకు ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయం ఉంది, అందులో కండక్ట్ చేస్తున్నారు. ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి అయితే అటెండ్ అవ్వండి. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేసి వెళ్ళి అటెండ్ అయ్యి జాబ్ అయితే కొట్టండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.